ఉన్నత విద్యావంతులకు జైలు, నేరస్తులు, మతతత్వ పార్టీలు లేదా మత విద్వేషాలు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు చేసేవారికి బెయిలా అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా ట్రెండ్ అవుతుంది. కుల్దీప్ సింగ్ సెనెగర్, ఆసారాం మరియు రామ్ రహీం ఇలా ఎందరో క్రిమినల్స్ ఒక మతం, అధికారం, పార్టీ అని చెప్తూ వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, దారుణాలు మరియు మహిళలు నిర్దాక్షిణ్యంగా వారిని బలాత్కారం చేయడం, మానభంగాలు చేయడం, వారి కుటుంబ సభ్యులను చంపేయడం లాంటి ఎన్నో చేశారు. అటువంటి వారి గురించి మనం చూసుకుంటే వారు జైళ్లలో తక్కువ, పెరోళ్లలో ఎక్కువ ఉన్నారని చెప్పి న్యాయ నిపుణులే చెప్తున్నారు. అదే ముస్లిం మైనారిటీల అంశాలు వచ్చేసరికి 5 సంవత్సరాలు ఎటువంటి ట్రయల్ లేకుండా వాళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళు ఉన్నత విద్యావంతులు, వారిపై గతంలో ఎటువంటి కేసులు లేవు, క్రిమినల్ ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్తే యుఏపీఏ లాంటి చట్టాలలో వారిని బంధించి ప్రపంచం మొత్తం కూడా ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, చట్టం ధర్మం అనేవి అందరికీ ఒక్కలా ఉండవా అని చెప్పే విధంగా మన దేశ ఖ్యాతిని దిగజారుస్తున్నారనేది గమనించాలని. ఏదైతే న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానంపై మాకు జడ్జీలపై పూర్తి నమ్మకం ఉంది, కాకపోతే ఈ విధమైన ఏకపక్ష ధోరణి లేదా నియంతృత్వం లేదా ఉదాసీనత మైనారిటీలపై చూపించడం అనేది చాలా బాధాకరం అని మీ అందరి ముందు తెలియపరుస్తుంది. దీని గురించి ఒకసారి మనం చూసుకుంటే 2020 CA నిరసనలు ఢిల్లీలో బాగా ఉవ్వెత్తున జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఏదైతే ఢిల్లీ అల్లర్లకు బాధ్యులుగా షర్జీల్ ఇమాం మరియు ఉమర్ ఖాలిద్ తో పాటు ఎంతో మందిని JNU తదితర యూనివర్సిటీలకు చెందిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేయడం మనకు తెలిసిందే. కాకపోతే ఎటువంటి కేసు విచారణ పురోగతి లేకుండా వారందరినీ 5 ఏళ్లకు పైగా జైల్లో నిర్బంధించడం జరిగింది. బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది అని తెలుస్తుంది. బాపు ఆసారాం, రామ్ రహీం మరియు కుల్దీప్ సింగ్ సెనెగర్ మీరు గమనిస్తే ముగ్గురు, ముఖ్యంగా కుల్దీప్ సింగ్ సెనెగర్ ఇతడు బీజేపీ పార్టీ, మరియు ఉన్నావ్ రేపు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందులో మహిళను మానభంగం చేసి, తన తండ్రిని హత్య చేసి, సాక్షులను హత్య చేసి, ఈ కేసు గురించి అయితే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం. అతడికి కూడా బెయిల్ ఇచ్చారు. మళ్ళీ సుప్రీంకోర్టు చివాట్లు వేస్తే అతడిని బెయిల్ నిరాకరించారు. రామ్ రహీం అని చెప్పే మత గురువు, ఈయన గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆసారాం బాపు, ఆయన గారు కూడా ఏ విధంగా అయితే హత్యలు, మానభంగాలు అనే విషయాలు మనందరికీ తెలిసిందే. వీళ్ళందరికీ బెయిల్ లభిస్తాయి. కానీ ఆ ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాం వీళ్ళు నేరం చేయలేదా, వీళ్ళు మంచివారా, వీళ్ళని మనందరం కూడా ఫాలో అవ్వాలా అనే విషయం నేను చెప్పట్లేదు. కాకపోతే ఇటువంటి వారి పేరు ప్రస్తావన రాగానే నేరం రుజువు కాకముందే వీళ్ళేదో నేరస్తులు, వీళ్ళను ఫాలో అయ్యేవారు, వీరి కోసం న్యాయం అడిగేవారు, వీరి కోసం బెయిళ్ల కోసం నిరీక్షిస్తూ పోరాడుతున్న లాయర్లతో సహా మొత్తం సమాజం నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే ముద్ర వేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఆ ధోరణిని నేను ఖండిస్తున్నాను. ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అని ఎలా చెప్తారో, లెట్ 100 గిల్టీ అక్విటెడ్, 1 ఇన్నోసెంట్ షల్ నాట్ బి కన్విక్టెడ్ అని చెప్తారో, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని ఎలా అంటారో, ఈ ఏదైతే సూక్తులు ఉన్నాయో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాం కి కూడా వర్తింపజేయాలి. చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండాలి. కుల్దీప్ సింగ్ సెనెగర్ కు ఒకలాగా, ఆసారాం బాపుకు ఒకలాగా, రామ్ రహీం గారికి ఒకలాగా ఉండకూడదు అని చెప్పి నేను మీ అందరి ముందు వీడియో చేస్తున్నాను తప్ప సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు గమనిస్తే ముస్లిం ఏదైతే నిందితుడు ఉంటే అతడికి నేరం రుజువు కాకముందే అతడు ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా, మతోన్మాదిగా ముద్ర వేస్తున్నారు. కానీ ఏదైనా మతతత్వ పార్టీకు లేదా అతడు ఏదైతే కాషాయ రంగు హిందుత్వవాదులైతే వారు చేసిన తప్పులకు వారు బెయిళ్ల మీద బయటికి వస్తే ఊరేగింపులు, వారికి పూలదండలు, వారికి హీరోలుగా ప్రశంసిస్తూ, కీర్తిస్తూ ర్యాలీలు తీస్తున్నారంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థను ఎంత అపహాస్యం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థను ఎంత నీరుగారుస్తున్నారు, మరియు మన భారతదేశానికి ఏదైతే మనం ఎంతో గర్వంగా చెప్పుకునే లౌకికవాదాన్ని, సెక్యులరిజాన్ని మీరు ఎలా నాశనం చేస్తున్నారనేది గమనించాలని కోరుతూ, షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ వాళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానాలు శిక్షిస్తాయి, కానీ బెయిల్ పొందే హక్కు వారి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే ఉంది అనేది గుర్తిస్తూ, వారు ఒకవేళ నిర్దోషులా, దోషులా అని తేలక ముందు మొత్తం సమాజాన్ని కూడా వెలివేయడం, వారికి బెయిల్ నిరాకరించడం అది చాలా తప్పు అని దీన్ని ఖండిస్తూ మాట్లాడే వాళ్లను కూడా అర్బన్ నక్సలైట్స్ లేదా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్పి ముద్ర వేస్తున్న ఈ ప్రపంచం నుండి మనందరం కలిసి కట్టుగా ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు, లౌకికవాదులు పోరాడాలే తప్ప భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ కేసులో పూర్తిగా న్యాయం జరగాలని, న్యాయం, ధర్మం అందరికీ చట్టం ఒకేలాగా వర్తింపజేయాలని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.